హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం వంకాయ ఆలుగడ్డతో పులుసు చేసుకుందాం. ఇంట్లో వంకాయ తినే వాళ్ళకి వంకాయ, ఉల్లగడ్డ తినే వాళ్ళకి ఉల్లగడ్డ చేయలేము కదా, అందుకని మిక్సింగ్గా పులుసు అయితే చేసుకుందాం. దీనికోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేగితే సరిపోతుంది. కొంచెం వేగి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత టొమాటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ అనేది మనకి చాలా బాగా స్మాష్ అవ్వాలి. ఇప్పుడు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇలా టమాటా కొంచెం ఫ్రై అయ్యి స్మాష్ అయ్యే స్టేజ్లో మనం ఆలుగడ్డను అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఆలుగడ్డ అంటే మనకి కొంచెం లేట్గా బాయిల్ అవుతుంది కదా, అందుకనైతే ఫస్ట్గా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20% 30% వరకు మనకి ఆలుగడ్డ అనేది ఫ్రై అయిన తర్వాత మనం వంకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయలు మనం కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల చాలా వరకు మనకి చేదు ఉంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ధనియాల పొడి, కారంని కూడా యాడ్ చేసుకొని ఇవైతే బాగా ఫ్రై అవ్వాలి. కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 5 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ వంకాయ అనేది మనకి ఇలాగా కలర్ చేంజ్ అయ్యి కొంచెం బాయిల్డ్ అవ్వాలి. ఆ స్టేజ్లో అయితే మనకి ఎంత వాటర్ అయితే అవసరమో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. వంకాయ ఫ్రై అవ్వకపోతే మనకి కర్రీ అనేది అస్సలు టేస్ట్ బాగుండదు. ఇప్పుడైతే మనం మూత పెట్టుకోవాలి. మనం వంకాయ టచ్ చేయకుండానే మన వంకాయ ఉడికిందని మనకి తెలిసిపోతుంది. ఆ లిక్విడ్లో మొత్తం మునిగిపోతుంది. ఈ లోపల మనం నానబెట్టుకున్న చింతపండుని ప్యూరీ అయితే చేసుకొని యాడ్ చేసుకోవాలి. పులుపు కూడా మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఆలుగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది. రెండు కర్రీలు వేరువేరుగా చేసుకోకుండా ఇలాగా కలిపి కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.